అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది? సూపర్ ఎలా ఉందన్న మూవీ? సూపర్ అన్న, బాగుంది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, బాగుంది. 100%. బాగుంది, ఎలా ఉంది మూవీ? చాలా బాగుందన్న, హిట్ కొట్టాడు. ఎలా ఉందంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎలివేషన్స్ చింపేశారు. బాబీ కొల్లి ఇంత ముందు తీసిన ఏ సినిమా అయితే ఉందో చిరంజీవి గారితో దానికి డబల్ తీశాడు ఈ సినిమా. ఎవరైతే పండగ చేసుకుంటున్నారో ప్రశాంతంగా సినిమా చూడండి, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు, దానికి 10 ఉంటుంది సినిమా. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదో అదిరిపోయింది. ట్విస్ట్లు ఏం చూడొద్దు, మీరు సినిమా చూడండి, సినిమా మాత్రం అదిరిపోయింది అంతే. ఎలా ఉందండి సినిమా? సినిమా బి గోపాలు, బోయపాటి సీను, దాని తర్వాత కొల్లి బాబీ గారు బాలయ్య బాబుని ఆ రేంజ్లో తీసుకెళ్లారు. ఏదైతే కొల్లి బాబీ గారు ఆ రోజు చెప్పారో అది చేసి చూపించారు. సినిమా మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం దాకా ర్యాంపాడిచ్చాడు. సినిమా ఎక్కడా తగ్గలేదు. ఈ సంక్రాంతికి 2025 శంకర్ మళ్ళీ బాలయ్య బాబుదే. 2001 సంక్రాంతి రిపీట్ అయింది మళ్ళీ. జై ఆ రోజు ఏదైతే సినిమా హిట్ అయిందో ఈ రోజు కూడా మళ్ళీ అదే సినిమా హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిద్ది. హిందీ వాళ్ళకి బాలయ్య బాబు స్టామినా ఏంటో, బాలయ్య బాబు మాస్ ఏంటో, ఒక మాస్ సినిమా ఏంటో ఈ సినిమాతో చూపిస్తుంది. ఇప్పుడు దాకా ఎలివేషన్లో లెక్క మాస్ సినిమా. అమ్మ మొగుడు బాలయ్య బాబు వచ్చాడు. హిందీ ఇండస్ట్రీకి బాలయ్య బాబు అంటే ఏంటో తెలుస్తుంది ఈ సినిమాతో. వింటేజ్ బాలకృష్ణ సూపర్ అండి. మీరు సినిమా అవన్నీ ఏమి చూడక్కర్లేదు, ఎరగదీసింది సినిమా. ఆ రేంజ్ సినిమా మళ్ళీ రాదు, మళ్ళీ రాదు. వచ్చినా మళ్ళీ బాలయ్య బాబే. స్పాయిలర్స్ అలర్ట్. వైష్ణవి, డాకు మహారాజ్, వాటర్ అంతే. బాలకృష్ణ పర్ఫార్మెన్స్ సూపర్. బాలయ్య బాబు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ అంతే. సంక్రాంతి 2 రోజులు ముందే తెచ్చారు. సంక్రాంతి ఇవాళే మొదలైంది మాకు. తమన్ గారు చెప్పినట్టు బాక్సులు మట్టికి చూసుకోవాల్సిందే. బాలకృష్ణ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. ఫైనల్గా ఏంటంటే మంచి మెసేజ్ ఉన్న మూవీ, చాలా బాగుంది మూవీ. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి కంటిన్యూటీ ఉంది. చాలా డీసెంట్గా ఉంది. బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఎంజాయ్ చేసాము. బాగుంది, బాగుంది. సూపర్. తమనైతే క్రేజీ చింపేశాడు అంతే. చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. ఎస్ఎస్ తమన్ కాదు, ఇక్కడ నుంచి నందమూరి తమన్ అన్న. తమన్ బీజిఎం కొట్టాడన్నా. అమ్మ సీట్లు అలా లెగుస్తాయి తమన్ బీజిఎంకి. మంచిగా చూడండి, మంచి స్పీకర్లు ఉన్న థియేటర్లో చూడండి. అబ్బాబా తమన్కి రెమ్యునరేషన్ న్యాయం చేశాడన్న. బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్కి, నందమూరి బీజిఎం, తమన్ అబ్బా నెక్స్ట్ లెవెల్. సినిమా హిట్ అన్న. తమన్ అయితే నందమూరి తమన్ అని పిలవాలని. నందమూరి తమనే బీజిఎంలు కేక బీట్ చేసేసాడు. ఇది ఒక మ్యూజికల్ సెన్సేషన్ అయిపోద్ది, అదైతే కన్ఫర్మ్. స్టోరీ మాత్రం చాలా బాగుంది అన్న, సూపర్ ఉంది అసలు మూవీ. కొట్టేసావన్నా. ఏంటన్నా సంక్రాంతికి కొట్టేసావు అంతే. ఇంకా బాలయ్య బాబు హైప్ సీన్లు మామూలుగా లేదు అసలు. బొమ్మ సూపర్, ఎలివేషన్ చాలా బాగున్నాయి. నువ్వు తొందరగా వెళ్ళేస్తే 2వ షోకి వెళ్ళాలి. 8:30కి ఇంకో షో ఉంది నాకు. ఇక్కడ బాలయ్య నందమూరి తమన్ అని మెచ్చుకున్నాడు. ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్. బీజిఎంతో, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, ఊచ కోత. సంక్రాంతి వినర్ వచ్చాడు బాలయ్య బాబు. ప్రతి సీను, ప్రతి యాక్టరు, ప్రతి ఒక్కళ్ళు చింపేశారు సినిమా మాత్రం. ఈసారి సంక్రాంతి వార్ 1 సైడ్ మళ్ళీ జై బాలయ్య. సంక్రాంతి వినర్ వచ్చాడు. జై తమన్, జై బాలయ్య. ప్రతి సీన్, ప్రతి షాట్ అసలు మైండ్ పోతుంది. నిజంగా బాగుంది. జై బాలయ్య అంతే. సంక్రాంతికి ఇట్టు కొట్టేసి బాలకృష్ణ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా బాగుంది. స్టోరీ బాగుంది సార్. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్తో నడిచింది. సెకండ్ హాఫ్ అయితే మనం సెకండ్ హాఫ్లో స్టోరీ ఎలా ఉంటుందో దాన్ని బట్టే సినిమా అనుకున్నాం. దాన్ని బట్టే స్టోరీ కూడా వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనకి చాలా బాగుంది. బాలయ్య బాబు ఇంకా ఉండే కొద్దికి, ఏజ్ పెరిగే కొద్దికి ఆయనలో నటనని, యాక్షన్ ఇంకా చూస్తూ ఉన్నాం. ఆ ఎమోషన్, ఫీలింగ్స్ చాలా బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమను చాలా ఎరగదీశాడు. ఆ పాటలు కూడా బాగున్నాయి. స్టోరీ మాత్రం సూపర్ ఉందండి. సంక్రాంతికి
బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్. గెటప్లో బాలకృష్ణ ఎలా ఉన్నారంటే అది ఆల్రెడీ ఇంతకుముందు డ్రైవర్ ఆ టైంలో ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయల గెటప్లో బాలయ్య బాబుని కాపాడడానికి వచ్చే పాత్ర అండి అది. ఆ పాత్ర నుంచి బాలయ్య బాబుకి ఈ పాత్ర చేయాలని ఒక డైరెక్టర్ చెప్పడం, దాని నుంచే ఈ డాకు మహారాజ్ అనేది వచ్చింది. దాన్ని బట్టి ఆ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ రావడం కానీ, ఆ స్టోరీ కానీ, ఆ ఎమోషన్స్ ఫీలింగ్స్ మాత్రం బాలయ్య బాబు ఎరగదీస్తాడండి. అసలు చాలా బాగుంది సినిమా, సూపర్ హైలైట్. డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ అంతా చక్కగా వచ్చి చూడొచ్చండి. సెంటిమెంట్ ఉంది, యాక్షను, ఎమోషను, ఫ్యాన్స్కి కావాల్సిన డైలాగ్స్ అన్నీ బాగున్నాయండి. చాలా బాగుందండి, సూపర్ బ్లాక్ బస్టర్. జై బాలయ్య నటసింహ. స్టోరీ సూపర్. బాలయ్య బాబు అంటే సంక్రాంతి అంటే బాలయ్య బాబు ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్. బాలయ్య బాబు సినిమా చూడాలంటే బాలయ్య బాబు, సంక్రాంతి బాలయ్య బాబు కొట్టారు. బాలయ్య బాబు సూపర్ చేస్తావు. జై బాలయ్య, జై జై. చాలా బాగుంది. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కావాల్సిన ఫైట్, సాంగ్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. బాలయ్య బాబు యాక్షన్, తమన్ మ్యూజిక్ సూపర్. ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ నో డౌట్. చాలా బాగుంది, సూపర్ బాగుంది. బాలకృష్ణ యాక్టింగ్ కానివ్వండి, ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, అన్నీ చాలా బాగున్నాయండి. సినిమా చాలా బాగుంది. బాలయ్య ఫైటింగ్ సీన్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. యాక్టింగ్ చెప్పక్కర్లే, ఇంకా తగ్గేదేలే అన్నట్టుంది. బాలయ్య బ్లాక్ బస్టర్, సినిమా బ్లాక్ బస్టర్. బాలయ్య బాబు యాక్టింగ్ చాలా బాగుంది, వెరీ గుడ్. సూపర్ హిట్ అన్న, బ్లాక్ బస్టర్. ఇది మాకు 4 హిట్. బాబీ గారు డైరెక్షన్ కానీ, తమన్ గారు మ్యూజిక్ కానీ అల్లాడిచ్చారు. బండేలు ఇచ్చాడు అంతే. అభిమానులకి ఇది ఒక పండగ. సంక్రాంతి అంటే మీకు తెలియదేం కాదు. బాలయ్య బాబుకి అలా జుజ్బీ లాంటిది 19 కోళ్ళు గెలిచినంత ఆనందంగా ఉంది. ఈ సినిమా అంత ఇట్టు పెట్టాం. సూపర్ హిట్ అన్న, అంత బాగా యాక్ట్ చేశారు బాలయ్య బాబు. డాకు మహారాజ్ అని అంటానికి ఆయన పేరుకి, సినిమా టైటిల్కి కరెక్ట్గా ఫిట్ చేశారు. బాబీ గారు కరెక్ట్గా మెన్షన్ చేశారు. జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ హిట్ కొట్టాం అన్న. జై బాలయ్య. సూపర్ అన్న సినిమా, సూపర్ మామూలు లేదు సినిమా. అనిపించాడు బాలయ్య బాబు. జై బాలయ్య. సూపర్ హిట్ అన్న. సంక్రాంతి అంటే బాలయ్య అంటే సంక్రాంతి. రామ్ చరణ్ చిరంజీవి వచ్చాడు, ఏం చేశారు, యావరేజ్గా అయిపోయింది. ఇప్పుడు బాలయ్య బాబు, సంక్రాంతి అంటే బాలయ్య బాబు. డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో విజయవాడ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి చూడొచ్చు. విజయవాడ శైలజ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా మనకు కనబడుతుందిగా. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించినటువంటి సినిమా అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్ అంతా కూడా జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉంది సినిమా? అమరన్న బీజిఎం మాత్రం బాగోలేదు. గొంతులు రావు అసలు. లోపల సినిమా వాళ్ళకి వెళ్ళాడు, గొంతు నార్మల్గా అయితే రాదు. లోపల నుంచి హార్ట్ పేషెంట్లు ఎవరు ఉంటే సినిమాకు దూరంగా ఉన్నాను, తర్వాత వద్దు. కానీ బీజిఎం మామూలుగా లేదు అసలు. సినిమా బాలయ్య బాబు యాక్టింగ్ చించేశాడు. ఇది ఫ్యాన్స్ చెబుతున్నారు, సూపర్ హిట్ గా వచ్చిందని చెబుతున్నారు కొంతమంది మాట్లాడుతున్నారు. సినిమా ఎలా ఉంది? బాలయ్య అంటూ వాళ్ళంతా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఒకసారిగా ఫ్యాన్స్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. పూర్తిగా అభిమానులకి ఒక పండగ లాగా సినిమా ఉందని చెబుతూ ఉన్నారు. ఏదే సినిమా అద్భుతంగా బాబీ డైరెక్ట్ చేశారని చెబుతున్నారు. కొంతమంది మాట్లాడదాం. భయ్ ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. సంక్రాంతి పండుగ దీపావళి వచ్చిందంటే హైలైట్. సూపర్ చాలా బాగుందండి. డైరెక్షన్ కూడా బాలయ్య బాబు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అదేం లేదండి, నార్మల్ అదర్ లుక్. అయితే
అద్భుతంగా చూపించారని చెబుతున్నారు. ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. పూర్తిగా బైకులు వాటితో సహా వచ్చి ఇక్కడ సందడి అయితే చేస్తున్నారు. సంక్రాంతికి బాలయ్య హిట్ కొట్టాడు, బాలయ్య సక్సెస్ రిపీట్ చేశాడని కూడా వీళ్ళంతా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంక్రాంతి మొగుడు బాలకృష్ణ అంటూ వీళ్ళంతా సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? సూపర్. హైలైట్ ఏంటి? హైలైట్ బాలయ్య బాబే. మరి కొంతమంది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడదాం. సినిమా బాగుంది. బాబీ బాధించాడు. సెంటిమెంటు, యాక్షన్, కామెడీ లేదు కానీ చాలా బాగుంది. బాలీబాబు కెరీర్లో బెస్ట్ సినిమా. సూపర్ హిట్. సీరియస్ వేరే కాదు, సినిమా చాలా బాగుంది. ఓకే, జై బాలయ్య. నందమూరి తమన్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. జై బాలయ్య. జై బాలయ్య అంటే వాళ్ళంతా కూడా. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ బాలయ్య మాట్లాడించాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఓవరాల్ గా అయితే సినిమా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. బాలయ్య పర్ఫార్మెన్స్ కానీ తమన్ మ్యూజిక్ కానీ అద్భుతంగా ఉందని చెప్తున్నారు. పండక్కి బాలయ్య ఒక బ్లాక్ బస్టర్ కొట్టారని ఫ్యాన్స్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి. సంక్రాంతి బరిలో నిలిచిన డాకు మహారాజ్ సినిమా సక్సెస్ఫుల్ గా అయితే అభిమానులు అందరూ చూశారు. మొత్తం అంతా భయ ఎలా సినిమా అదరగొచ్చారండి. సూపర్. బాలయ్య బాబు మామూలు చేయలేదు. ఫస్ట్ హాఫ్ అయితే తాండవం, బాలకృష్ణ సాంబవం, తమన్ తాండవం, బాబీ కొల్లి ఎక్సలెంట్. సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి చాలా బాగుంది. మంచి యాక్షన్, సూపర్ యాక్షన్, సూపర్. సంక్రాంతి మాకు వెంకటేష్ తీసుకొచ్చాడేమో కానీ ఇప్పుడు ఇది సంక్రాంతి 2 సంక్రాంతులు వచ్చినట్టున్నాయి మాకు. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది. జై బాలయ్య. సూపర్. జై బాలయ్య. చాలా 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 సూపర్ సూపర్ చాలా చాలా జై బాలయ్య. బాగుంది. జై బాలయ్య. జై సూపర్ సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది. డాకు మహారాజ్ 2 రావాలి. సూపర్. అన్ని సినిమాలు వేరే, బాలకృష్ణ సినిమా ఈ సినిమా వేరే. సంక్రాంతి సూపర్ స్టార్. జై బాలయ్య. తమన్ విలయ తాండవం బాగుందండి. సూపర్. సంక్రాంతి కింగ్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై జై బాలయ్య. సినిమా సూపర్ డూపర్ హిట్ పోయా. సినిమా యాక్టింగ్ ఏదైనా తీయించేసాడు బాగా. సూపర్. సంక్రాంతి విన్నర్. బాలయ్య సినిమా ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటుంది. సంక్రాంతి ముందు సూపర్ సూపర్ సినిమా సూపర్ సూపర్ సూపర్. ఓన్లీ జై బాలయ్య. బాలయ్య తర్వాత ఎవరైనా ఏ సినిమా అయినా ఏదైనా సరే జై బాలయ్య ఆల్ టైమ్ రికార్డులు బదులు కొడుతుంది. రికార్డులు వస్తాయి, కొత్త రికార్డులు వస్తాయి. ఇక ఏదో కుర్ర హీరోలు, ఇంకా కుర్ర హీరోలు లేరు. ఓన్లీ జై బాలయ్య. జై బాలయ్య. బాగుంది సినిమా. సూపర్. జేమ్స్ బాండ్ మోడల్ సినిమాకి మోడల్ మైకేల్ జాన్సన్. సూపర్ సూపర్ బొమ్మ బ్లాక్ బాస్టర్. సూపర్. సూపర్ బాగుంది. చాలా బాగుంది సినిమా. చాలా యావరేజ్. సూపర్ ఉంది జై బాలయ్య. సార్. ఏంటి సార్ రికార్డులు బదులు కొడుతుందా? సార్ డిఫరెంట్ సినిమా సార్. ఇంతమందికి వైలెన్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే డిఫరెంట్ సబ్జెక్టు బాలయ్య బాబుకి. రొటీన్ కాకుండా, మాస్ డైలాగులు కాకుండా బాలయ్య బాబును నీట్గా అందంగా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ మాస్ చూపించి సెకండ్ హాఫ్ ఓ క్లాస్గా డిఫరెంట్ రోల్లో బాలయ్య బాబు ఈ మధ్యకాలంలో వచ్చిన రొటీన్ మాస్ కాకుండా కొత్త పద్ధతిలో చూపించారు. బాగుంది భయ్య. అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది, కానీ మూవీ మధ్యకి బాగుంది. విజువల్స్ కానీ బాలయ్య
చూపించడం కానీ. మీకు ఏం నచ్చింది సినిమాలోనే? మెయిన్ తమన్ మ్యూజిక్ చాలా అదరగొట్టేశాడు. అదేనో బాలయ్య లుక్స్ కూడా చాలా బాగున్నాయి, విజువల్స్ కూడా బాగున్నాయి. సో సంక్రాంతి బరిలో విన్నర్ అంటారా? అనుకుంటా, ఏమో విన్నరే తెలిసి ఇదే అయింది. ఇది ప్రధానంగా సంక్రాంతి బరిలో నిలిచిన బాలయ్య బాబు సినిమా డాకు మహారాజ్ సినిమా చాలా ఎక్సలెంట్గా ఉంది. నిజంగా ఒక పద్ధతిగా నిజంగా మాస్ డైలాగ్స్ అవి లేకుండా బాగా తీశారు. నిజంగా సినిమా అయితే మటుకి సంక్రాంతి బరిలో మంచి కలెక్షన్ అయితే రాబడుతుందని చెప్పి విశాఖ అభిమానులు అయితే తెలియజేస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది. మొత్తం 4 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ అయినటువంటి సినిమా 6 గంటల కాసేపటి క్రితమే విడుదలైంది. అసలు ఈ సినిమా ఎలా ఉందనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి అభిమానులు. సార్ చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంది సార్. ఇది డాకు మహారాజ్ సినిమా కథ ఏంటి? కథ ఏం లేదు సార్, అంతా ఇది డ్రగ్స్ గురించి పెట్టాడు. డ్రగ్స్ మనకు మా మైనింగ్ వాళ్ళకు నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళ గురించి పెట్టినాడు. స్టోరీ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొన్ని సిస్టమ్ పెట్టినాడు. అంటే ఫస్ట్ హాఫ్లో పాప చూసినా కదా, పాప తన బిడ్డ అనుకున్నాం, తన బిడ్డ కాదు, విలన్ బిడ్డ కోసం మెసేజ్ ఉంది బా, మంచి మెసేజ్ ఉంది సినిమా, చూడొచ్చు, ఫ్యామిలీ టైం ఎంటర్టైన్మెంట్ బాగుంది. అసలు దీంట్లో డాకు మహారాజ్ యొక్క కథాంశం ఏంటి? ఇంజనీరింగ్ నీటి కొరత గురించి, నీటి కోసం అల్లాడుతుంటే ప్రజలు నీటి కొరత గురించి డ్యామ్ కడతాడు. పాటలు ఎలా ఉన్నాయి, డైలాగ్ ఎలా ఉన్నాయి? సూపర్, అంత ఓవర్ లేదు, ఎక్సలెంట్ గా ఉంది, అందరు చూడొచ్చు. బ్లాక్ బస్టర్. అంటే అఖండలాగా ట్వీట్స్ ఏం లేవు, బాగా సింపుల్ గా పెట్టినాడు, ఓవర్ టాప్ ఏం లేవు, ఓవర్ ఏం పెట్టలేదు. ప్రజల గురించి చెప్పినాడు, నీటి కొరత గురించి చెప్పినాడు. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ డూపర్. ఎక్సలెంట్ మూవీ, నీళ్ళ కోసం పోరాటం చాలా బాగా చేసినాడు. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా చూడాల్సిందే. ఏమి అట్టయిటాను ఉండవు, బొమ్మది తిరగరాస్తా రికార్డులు, మళ్ళీ 10 సంవత్సరాలు తిరగరాస్తా రికార్డులు. పక్క బాలకృష్ణ రక్తం శ్వాస ఊపిరి ఉండేసేపు అదే 100 రైడింగ్ ఇవ్వచ్చు బ్రో, 100 బ్లాక్ బస్టర్. మళ్ళా బాలయ్యకి మళ్ళీ మతి చేసుకోవాల. డైలాగ్ చెప్పాలా ఒకటి, కాదు అడ్డంగా నరికేస్తా, జనాన్ని తొక్కేస్తా, కవ్వు పంచి తలకరిస్తే తలకాయ కోస్తా. జై బాలయ్య. సినిమా బాగుందన్నా, మంచి క్లాసికల్ మూవీ, సంక్రాంతికి బాలయ్య బాబుదే, మంచి క్లాస్ ఉంది ఫిల్మ్. బ్లాక్ బస్టర్ సూపర్. బాలకృష్ణ కెరియర్ లో ఫస్ట్ మూవీ, నెంబర్ 1 మూవీ. సో సూపర్ బాలయ్య బాబు, సూపర్ ఫస్ట్ మూవీ. జై బాలయ్య మూవీ సూపర్. జై బాలయ్య సూపర్. జై బాలయ్య సూపర్. బాగుంది, బాగా తీసినాడు సినిమా, బాగుంది, పాటలు బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. జై బాలయ్య బాగుంది సినిమా, ఫైట్స్ కూడా సూపర్గా ఉన్నాయి. సినిమా బాగుందన్న, అందరూ చూడొచ్చు, మంచి ఫ్యామిలీ మూవీ, మంచి సెంటిమెంటల్ కూడా ఉంది. సో కొత్తగా స్టోరీ తీసుకున్నారు, బాగా చేశారు. బాబీ, తమన్, బాలకృష్ణ యాక్టింగ్, ఫైట్స్, సాంగ్స్ అన్ని సూపర్. మొత్తంగా చూసుకుంటే సినిమా థియేటర్ల దగ్గర డాకు మహారాజ్ మొత్తం జై బాలయ్య అనేటువంటి భీతికి అయితే కనిపిస్తుంది. మొత్తం పెద్ద ఎత్తున కూడా సినిమా సక్సెస్ అనేటువంటి అభిమానులు అయితే చెప్పేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతి బరిలో మరొకసారి కూడా విజయవంతంగా రిలీజ్ అవుతున్నటువంటి డాకు మహారాజు రిలీజ్ సందర్భంగా కూడా థియేటర్ల దగ్గర పూర్తిగా కూడా కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా కూడా అభిమానులు తమ అభిమానం చట్టుకుంటూ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా థియేటర్ల ముందు ఆనందోత్సాహంతో కూడా పండుగ చేసుకుంటూ పరిస్థితుంది. ఈరోజు థియేటర్ రిలీజ్ సందర్భంగా కూడా థియేటర్ల వరద పూర్తిగా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఎప్పుడు విజయవంతంగా ఉన్నటువంటి బాలయ్య, జై బాలయ్య అంటూ కూడా ఇక్కడైతే నినాదాలు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ అభిమానులు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు సినిమా ఎలా ఉండబోతుందో ఏంటనేది. సార్ చెప్పండి, సినిమా ఎలా ఉంటుంది? డాకు మహారాజు పూర్తిగా అసలు ఏ విధంగా ఉండబోతుంది సినిమా అయితే ప్రస్తుతం అయితే ఈ సినిమా ప్రేక్షకుల్లో కానీ నందమూరి అభిమానుల్లో కానీ ఈ సినిమా మీద ప్రత్యేకంగా అంచనాలు భారీ ఎత్తున ఉన్నాయి. గతంలో చూడబోతే గత 5 సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ సినిమాల్లో కానీ ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో కానీ బాలకృష్ణ సినిమాలే అన్ని సినిమాలు ప్రతి సినిమా హిట్ అవుతా ఉన్నాయి. ప్రస్తుతం డాకు మహారాజ్ కూడా సినిమా హిట్ అవుతుందని ప్రేక్షకులు అయితేనేమి, నందమూరి అభిమానులు అయితేనేమి, సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే ప్రేక్షకుల దేవుళ్ళు అయితేనేమి అందరూ కూడా అంచనాలకు మించి భారీ ఎత్తున ఈ సినిమా హిట్ అవుతుందని కోరుకుంటా ఉన్నారు. చెప్పండి, మీరు ముఖ్యంగా సంక్రాంతి బరిలో అంటే బాలకృష్ణకి అత్యధికంగా విజయాల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ విజయాలు కూడా బాలకృష్ణ సినిమాలు అయితే గతంలో కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ కావటం పట్ల మీరు అభిమానులుగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? బాలయ్య బాబు గారు ఆల్రెడీ 3 సినిమాలు హిట్ కొట్టి హ్యాట్రిక్లో ఉన్నారు. ఆల్రెడీ ఓవర్సీస్లో సినిమా అయిపోయింది, డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య బాబు. ఈ సంక్రాంతి బాలయ్య బాబుదే మంచిదండి.
జై బాలయ్య. చెప్పండి ఒక అభిమానులుగా ఇప్పుడు థియేటర్లకు వచ్చినారు, అసలు ఈ సినిమాకి అభిమానుల నుంచి ఎటువంటి స్పందన ఉంది? మా పోకు బాలయ్య బాబు తోపు. ఆ సినిమా గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది అంటున్నారు. ఆల్రెడీ చాలా మంది చూశారు. సినిమా చాలా బాగుంది. ఇది మొత్తానికి ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా యూఎస్లో చూడటం వల్ల కూడా అభిమానులు కూడా పూర్తిగా పండగ వాతావరణం నెలకొనే కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే యూఎస్లో కూడా మంచి టాక్ రావడం కూడా జై బాలయ్య బాలయ్య బాబు తోపు అతనికైతే తిరుగులేదని చెప్పేసి కూడా అభిమానులు అయితే పండగ వాతావరణంలో కూడా ఈ సినిమా చూసుకునేదానికైతే అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సంక్రాంతి బరిలో మరోసారి నిలుస్తున్నటువంటి బాలయ్య సినిమా డాకు మహారాజ్ ఘనంగా మంచి విజయం అయితే సాధిస్తుందని చెప్పేసి అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేసి పండగ వాతావరణంలో సినిమా చూడడానికి అయితే రెడీ అయిన పరిస్థితి అయితే ఒంగోలు నుంచి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.